లయకరుడైన శివుడంటే నందీశ్వరుడు గుర్తుకు వస్తాడు. శివాలయంలో శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. శివగణాల్లో నందీశ్వరుడు శివునికి అత్యంత ఇష్టమైన భక్తిగా పరిగణించబడతాడు. శివుడు ఎక్కడుంటే ఆయన వాహనమైన నంది అక్కడే ఉండాలని చెప్తారు. అంతేకాక భక్తులు తమ కోరికలను నందీశ్వరుడి చెవిలో చెప్పుకుంటే ఆ కోరికలు శివుని దగ్గరకు చేరుతాయని విశ్వసిస్తారు. శివాలయంలో శివలింగం ముందు ఎద్దు రూపంలో ఉన్న నంది ఖచ్చితంగా ఉంటుంది. మరి శివుడు వాహనంగా నంది ఎలా మారాడంటే, పురాణాల ప్రకారం ఒకసారి శీలాదుడు మహర్షి ఆశ్రమానికి ఇద్దరు మునులు వచ్చారు. తన కుమారుడికి దీర్ఘాయువు కావాలని ఆశీర్వాదం ఇవ్వమని శీలాయుధుడు కోరాడు. కానీ ఆ ఇద్దరు మునులు నందీశ్వరుడిని చూసి అతను అల్పాయుష్కుడని, కాబట్టి ఆయనకు ఆశీర్వాదం ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. మహర్షి తన కొడుకు అల్పాయుష్కుడని తెలిసి బాధపడ్డాడు. అప్పుడు నంది తన తండ్రితో, శివుడి వరంతో జన్మించిన తనను ఆయన మాత్రమే రక్షించగలడు అని చెప్పాడు. దీని తర్వాత శివుడి అనుగ్రహం కోసం నంది తపస్సు చేయడం ప్రారంభించాడు. శివుడు నందీశ్వరుడి తపస్సుకు సంతోషించి ప్రత్యక్షమై అతనిని తన వాహనంగా చేసుకున్నాడు.